తోటకెళ్ళి అల్లనేరేడు పళ్ళు దొంగతనం చేసాం. తీరా చూస్తే లాస్ట్ కి దొరికిపోయి నిజమే అనుకున్నారా? అంత పెద్ద అడ్వెంచర్ నేను చేయలేను, కానీ మొన్న పొలంకి వెళ్తుంటే గాలివాన మమ్మల్ని ఆపేసింది కదా, ఇంకా నెక్స్ట్ డే మమ్మల్ని ఆపలేదనేసి ముందుగానే వెళ్ళి ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. ఇంకా ఆ రోజు గాలివాన మమ్మల్ని ఆపలేదు, కానీ ఎండ మాత్రం దంచేసింది. మా పొలం దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని మా మామయ్యకి తెలిసిన వాళ్ళ తోట పక్కనే ఉందంటే అక్కడ అల్లనేరేడు పళ్ళు ఉన్నాయని ఇంకా వెళ్ళాము తీసుకొచ్చుకోవడానికి. సిటీలో 60 రూపీస్ కి పావు కిలో ఇచ్చారు అల్లనేరేడు పళ్ళు. అదే ఊర్లోనైతే ఫ్రీగా ఎన్నైనా తెంపుకోవచ్చు, మనకు కావలసినన్ని తినొచ్చు. మేమైతే చెట్టుకి చాలా కాయలున్నా కూడా కొన్నే తెంపుకోగలిగాము, ఎందుకంటే ఫుల్ ఎండ ఉండే ఆ రోజైతే. మేము వెళ్ళిన తోటలో నేరేడు పళ్ళతో పాటు జామ పళ్ళు, సపోటా పళ్ళు, ఇంకా నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి, మామిడికాయలు కూడా ఉన్నాయి. ఇలాంటి తోట నాకు ఒకటి ఉంటే బాగుండనిపించింది. ఆ కిన్నుగాడైతే ఆ రోజు చాలా ఎంజాయ్ చేసిండు. రోజు ఇంట్లోనే 4 గోడల మధ్యలో ఉంటాడు కదా, బోర్ కొట్టేస్తుంది. ఒకసారిగా ఇలాంటి ప్లేస్ కి తీసుకెళ్లేసరికి వాడికైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా మేము ఇంటికి వెళ్తుంటే పక్కనే నాటుకోళ్ల ఫామ్ అయితే కనిపించింది. మా కిన్నుగాడికి అన్ని కోళ్ళను ఒకే చోట చూసేసరికి వాడికి అక్కడ నుంచి అస్సలు రావాలనిపించలేదు, బలవంతంగా లాక్కెళ్ళాను. ఎంతైనా ఊరు బయట పొలాల దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఊర్లో కన్నా. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.